షాబాద్ పిఎస్ దగ్గర బాలిక బంధువులు ఆందోళన దిగారు. మే 16న రాజ్కుమార్పై ఫిర్యాదు చేసినట్లు బాలిక బంధువులు తెలిపారు. రాజ్కుమార్ను అదుపులోకి తీసుకోవడంతో పోలీసుల నిర్లక్ష్యం ఉందని ఆరోపించారు. రాజ్కుమార్ బయటే తిరుగుతూ చాలాసార్లు బెదిరించాడన్నారు. పోలీసుల అలసత్వం వల్లే ఈ హత్యలు జరిగాయని ఆరోపిస్తున్నారు. షాబాద్ హత్యల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు రాజ్కుమార్పై గతంలోనే కేసు నమోదైంది. భూ తగాదాలో ఇద్దరిని కొట్టి బెదిరించాడు రాజ్కుమార్. షాబాద్ పిఎస్లోనే రాజ్కుమార్పై కేసు నమోదైంది. రాజ్కుమార్పై ఎఫ్ఐఆర్లో కీలక అంశాలు వెలుగు చూశాయి. ప్రేమ పేరుతో బాలికను వేధించాడు రాజ్కుమార్. మాట్లాడాలని, కలవాలని బాలికను బలవంత పెట్టాడు. శంషాబాద్లో కాలేజీకి వెళ్లే సమయంలో వేధించేవాడు. రాజ్కుమార్ భయంతో బాలికను కాలేజీకి సైతం తల్లి పంపలేదు. పరీక్షల సమయంలో తప్పనిసరి బాలికను కాలేజీకి తీసుకెళ్లింది తల్లి. అయితే పరీక్ష తర్వాత బాలికను రాజ్కుమార్ లాక్కెళ్లే ప్రయత్నం చేశాడు. రాజ్కుమార్ నుంచి బాలికను తల్లి కాపాడింది. బాలిక తండ్రిని చంపినట్టే మీ అందరినీ చంపుతారంటూ రాజ్కుమార్ వార్నింగ్ ఇచ్చినట్లు బాలిక బంధువులు తెలిపారు. ఇక రాజ్కుమార్ నుంచి కాపాడాలని బాలిక తల్లి ఫిర్యాదుతో రాజ్కుమార్పై పోలీసులు కేసు నమోదు చేశారు. షాబాద్ మండల్లో దేవలగూడ నాగర్కుంట విలేజ్లో 2 ప్లేసెస్లో ముగ్గురు హత్య జరిగింది. ముద్దాయి పేరు రాజ్కుమార్, 35 year old, ఫార్మర్. ఇంతకు ముందు అతని పైన పోక్సో కేసు బుక్ అయింది. మైనర్ గర్ల్కి హరాస్ చేశారు, స్టాకింగ్ చేశారు. దాని గురించి సెక్షన్ ప్లస్ సెక్షన్ 78 సెక్షన్ 78 ENS-లో కేసు బుక్ అయింది. ఆ కేసులో అతనికి ఇప్పుడు 2 నెలల నుంచి ఈ మనిషి వాళ్ళకి నేటివ్ విలేజ్ దేవులగూడ హ్యామ్లెట్ నాగర్కుంట విలేజ్లో ఉన్నారు. అక్కడ అతనికి భార్య మరియు 6 హత్యా ఘటనపై సిపి తరుణ్ జోషి స్పందించారు. రాజ్కుమార్పై మే 16న ఫోక్సో కేసు నమోదైందని తెలిపారు. ఫోక్సో కేసు నమోదైన తర్వాత రాజ్కుమార్ పరారయ్యాడని, అప్పటి నుంచి అతని కోసం గాలించామని వెల్లడించారు. తర్వాత రాజ్కుమార్కు బెయిల్ వచ్చిందన్నారు. 2-3 సార్లు రాజ్కుమార్కు కౌన్సిలింగ్ ఇచ్చినట్టు తెలిపారు. హత్యల అనంతరం రాజ్కుమార్ పరారయ్యాడు. కత్తితో మొదట బాలిక అమ్మమ్మను చంపాడని, ఆ తర్వాత దైవాలగూడ చెరువు దగ్గర అమ్మాయిని చంపాడని సిపి తెలిపారు. హత్యల అనంతరం తండ్రికి రాజేష్ కుమార్ ఫోన్ చేశాడు. తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడని సిపి తెలిపారు. షాబాద్ మండల్లో దేవలగూడ నాగర్కుంట విలేజ్లో 2 ప్లేసెస్లో ముగ్గురు హత్య జరిగింది. ముద్దాయి పేరు రాజ్కుమార్, 35 year old, ఫార్మర్. ఇంతకు ముందు అతని పైన పోక్సో కేసు బుక్ అయింది. మైనర్ గర్ల్కి హరాస్ చేశారు, స్టాకింగ్ చేశారు. దాని గురించి సెక్షన్ ప్లస్ సెక్షన్ 78 సెక్షన్ 78 ENS-లో కేసు బుక్ అయింది. ఆ కేసులో అతనికి ఇప్పుడు 2 నెలల నుంచి ఈ మనిషి వాళ్ళకి నేటివ్ విలేజ్ దేవులగూడ హ్యామ్లెట్ నాగర్కుంట విలేజ్లో ఉన్నారు. అక్కడ అతనికి భార్య మరియు 2 పిల్లలు, కొడుకు, అక్కడ ఫ్యామిలీ కలిపి అక్కడ ఉన్నారు. ఈ అమ్మాయికి ఫ్యామిలీ ఇక్కడ లోకల్ షాబాద్లో ఉన్నారు. ఈ అమ్మాయికి కూడా ఫాదర్ లేరు, ఓన్లీ మదర్ ప్లస్ అమ్మమ్మ ఉన్నారు. సో రాత్రి 11-12 మధ్యలో ఫస్ట్ ఇక్కడ షాబాద్ లోకల్లో వచ్చి ఇది ముగ్గురు మనిషికి హత్య చేశారు. ఒక నైఫ్ యూజ్ చేసి ఫస్ట్ ఈ అమ్మాయికి మదర్కి చంపాడు. తర్వాత అది అమ్మమ్మ కూడా అది అప్పుడు స్లీప్లో ఉన్నారు, ఈ అమ్మాయికి కూడా చంపాడు. తర్వాత ఈ మైనర్ గర్ల్కి తీసుకొని అక్కడ నేటివ్ ప్లేస్ దేవలగూడకి అక్కడ తీసుకుపోయి అక్కడ ఒక వాటర్ బాడీ ఉంది, చెరువు ఉంది, అక్కడ ఈ అమ్మాయికి కూడా అక్కడ హత్య చేశారు. చెరువు నుంచి అతనికి ఇల్లు హార్డ్లీ 200-250 meters ఉంది. అక్కడ పోయి ఓన్ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, అన్నీ నిద్రలో ఉన్నారు. భార్య ప్లస్ అది 2 పిల్లలు, 1.5 year and 4 year 2 కొడుకు, వాళ్ళకి కూడా హత్య చేశారు. రాత్రి షాబాద్ మండల్లో దేవలగూడ నాగర్కుంట